హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెట్స్ మేక్ ఇట్. ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన పానీపూరి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 8 అవర్స్ నానబెట్టుకున్న పచ్చి బఠానీ తీసుకొని ప్రెషర్ కుక్కర్లో ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, లెమన్, కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. దాన్ని మెత్తగా మిక్సీ చేసేసి స్ట్రైనర్లో స్ట్రెయిన్ చేసేసుకోవాలి. కొద్దిగా వాటర్ కూడా వేసేసుకోవాలి. ఆ లిక్విడ్ అనేది మనకి మంచిగా వచ్చేస్తుంది. పానీపూరిలో పానీ కావాలి కదా. ఇప్పుడు అందులో కొద్దిగా చాట్ మసాలా వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆ లోపు మనకి బఠానీ మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్లో ఆయిల్ హీట్ చేసుకొని జీలకర్ర, ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయాక కొంచెం గరం మసాలా వేసుకోవాలి, కొంచెం చాట్ మసాలా వేసుకోవాలి, సాల్ట్. ఇప్పుడు టమాటో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటో మెత్తబడ్డాక ఉడికించుకున్న బంగాళాదుంప బఠానీ వేసుకొని బాగా స్మాష్ చేసుకొని దగ్గరికి రానివ్వాలి. ఇప్పుడు పానీపూరి పాపడ్స్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. పాపడ్స్ కూడా రెడీ అయిపోతాయి. లాస్ట్లో సర్వ్ చేసుకొని తింటే పానీపూరి రెడీ. లెట్స్ ట్రై ఇట్.